అందరికీ హాయ్ అండి. వెల్కమ్ టు కావ్యశ్రీ కిచెన్. ఈరోజు తోటకూర ఫ్రై ఎలా చేయాలో చూపిస్తాను. చాలా సింపుల్గా చేసుకునే ఈ తోటకూర ఫ్రై పొడి పొడిగా కాకుండా ఇలా మెత్తగా గ్రేవీ లాగా వచ్చే ఈ తోటకూర ఫ్రై ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తాను. నేను ముందుగా 3 కట్టలు తోటకూర తీసుకున్నాను. ఎర్ర తోటకూర అండి, కొయ్య తోటకూర కూడా అంటారు. మనం ఎప్పుడైనా ఆకుకూర అనేది ముందుగా కడుక్కొని తర్వాత వడగిన్నెలో వేసుకొని ఇలా కట్ చేసి తీసుకోవాలి. అప్పుడే మనకు పోషకాలు అనేవి పోవన్నమాట. కట్ చేసి ఎప్పుడైనా కడగకూడదు. తర్వాత స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని 4 స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకోండి. నేను పెద్ద ఈ కట్టలు 3 కట్టలు తీసుకున్నా కాబట్టి మీరు తక్కువ చేస్తే తక్కువ ఆయిల్ వేసుకోండి. తర్వాత 2 స్పూన్స్ వరకు పోపు దినుసులు, అలాగే 2 ఎండుమిర్చి ఇలా తుంచి వేసుకోండి. మనకు ఆకుకూర చప్పగా లేకుండా ఉండటం కోసం ఎండుమిర్చి 2-3 వేసుకోండి. తర్వాత పెద్ద ఆనియన్ ఒకటి ఇలా సన్నగా తరిగి వేయండి. మనకు ఆ తోటకూర ఫ్రైకి ఎప్పుడైనా ఆనియన్స్ అనేది ఎక్కువ ఉండాలి. అలాగే కట్ చేసిన కరివేపాకు కూడా వేసి ఇలా ఒకసారి కలపాలి. తర్వాత మనం ముందుగా రెడీగా పెట్టుకున్న తోటకూర వేయండి. ఇలా తోటకూర వేసిన తర్వాత మూత పెట్టేసి 2 నిమిషాలు అలా వదిలేయండి. మనకి తోటకూరలో ఉండే వాటర్ వస్తుంది కదా, అడుగున ఉన్న పోపు దినుసులు ఏమి మాడిపోవు అన్నమాట. ఇప్పుడు కొంచెం దగ్గర పడిన తర్వాత 2 నిమిషాల తర్వాత ఇలా ఒకసారి కలపండి. ఇప్పుడు సాల్ట్ అటువంటి ఏమి అవసరం లేదు. తోటకూరలో ఉండే వాటర్తోనే చాలా వరకు మనకి దగ్గర పడుతుందన్నమాట. ఈజీగా 5-6 నిమిషాల్లో అయిపోతుందండి ఈ కర్రీ. ఇప్పుడు 1/2 టీ స్పూన్ వరకు పసుపు వేసుకుందాము. పసుపు వేసుకొని ఒకసారి కలపండి. మనం సాల్ట్ అనేది వేసుకుంటే దానివల్ల ఆకుకూరలో వాటర్ వచ్చేసి మా తోటకూర మాడిపోయిద్ది కాబట్టి ఇప్పుడు సాల్ట్ అవసరం లేదు. అలాగే మనకి సాల్ట్ వేయకుండా ఉంటే ఆకుకూర కూడా కలర్ చేంజ్ అవ్వదండి, గ్రీన్గానే ఉంటుంది. ఇప్పుడు టేస్ట్ కోసం 1 టీ స్పూన్ జీలకర్ర, అలాగే పొట్టుతో సహా 7-8 వెల్లుల్లిపాయలు, 1 టీ స్పూన్ వరకు కారం, అలాగే మీ టేస్ట్కి సరిపడా సాల్ట్ వేయండి. వేసి మెత్తగా గ్రైండ్ చేసి పక్కన పెట్టుకోండి. మీరు ఇలా కాకుండా వెల్లుల్లిపాయలు దంచి వేస్తే మనకి టేస్ట్ అంతగా అనిపించదు. ఎప్పుడైనా మనం వెల్లుల్లిపాయలతో కారం ఇలా ముద్దలాగా మిక్సీ పట్టుకుంటే రోట్లో వేసి నూరుకున్నట్టే టేస్ట్ బాగుండిద్ది. చూశారు కదా, తోటకూర మనకి ఆల్మోస్ట్ మగ్గిపోయింది. ఇలా కొంచెం కొంచెం ముద్దగా ఉంటే తోటకూర బాగుండిద్దండి. మరీ డ్రైగా పొడి పొడిలాట కాకుండా ఇలా ఒకసారి చేయండి. ఇప్పుడు మనం రెడీగా పెట్టుకున్న వెల్లుల్లిపాయ కారం కూడా వేయాలి. మనకి తోటకూరలో ఎక్కువ సాల్ట్ ఉండిద్ది కాబట్టి సాల్ట్ అనేది తక్కువే సరిపోతుంది. అలాగే కారం కూడా తక్కువే వేసుకోండి. ఇలా కారం వేసిన తర్వాత కలిపేసి 2-3 నిమిషాలు లో ఫ్లేమ్లో వదిలేస్తే తోటకూర ఫ్రై రెడీ అయిపోయింది. తప్పకుండా మీరు ట్రై చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.